హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో సండే స్పెషల్ అండి. ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తున్నానో చూడండి. టిఫిన్కి గారెల్లోకి చట్నీ, దోసకాయ వంకాయ కలిపి చట్నీ చేస్తున్నా. దానికి కావాల్సినవి దోసకాయ ముక్కలు తీసి పెట్టుకున్న, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం కొబ్బరి, కొంచెం క్యారెట్, ఇంతే. చట్నీకి చింతపండు, ఉప్పు మనం చట్నీ చేసేటప్పుడు వేద్దాం. దోసకాయ వంకాయ అన్నాం కదా, వంకాయ ఇంతే. ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు చూద్దాం. ఇది టిఫిన్కి గారెలు, దోసకాయ చట్నీ. ఈ టిఫిన్కి కర్రీస్ వస్తే రొయ్యలు, పచ్చి రొయ్యలతో ఎగిరన్నమాట. ఫుల్ వీడియో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టాం కదా, పచ్చిమిరపకాయలు వేద్దాం. దోసకాయ పచ్చడికి వేపుకున్నాం మిరపకాయలు. ఆయిల్ పోయలేదు, కొంచెం ఏమైనా తేమ ఉంటే ఇది అవుతుందేమని చెప్పి వేసేసా. మళ్ళీ ఆయిల్ వేద్దాం. నూనె కూడా పోసాం మిరపకాయలు వేయడానికి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, దీంట్లోనే వంకాయలు కూడా వేసేద్దాం. ఈరోజు సండే కదండి, సండే రోజు తీసే వీడియో ఇది. సండే రోజు నేను ఇంట్లో ఏమేమి వండుకుంటున్నామా అనేసి ఫుల్ వీడియో చూడండి. టిఫినే కాదు, కర్రీస్ కూడా చేస్తాను. అలా ఏం చేస్తున్నానో ఏంటో ఫుల్ వీడియో చూడండి. వేగుతున్నాయి కదండి. దోసకాయ పచ్చడి చేసేటప్పుడు ఇలా వంకాయ చేయండి, చాలా బాగుంటుంది. మనకి వంకాయ వేస్తే చట్నీ కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది అన్నమాట, గుజ్జు వచ్చుద్ది. ఉత్తి దోసకాయ అయితే రాదు కదా, పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి. అలా కాకుండా ఇలా వంకాయ చేస్తే చాలా బాగుంటుంది. చాలామంది నువ్వులని, పల్లీలని వేస్తారు. అలా కాదు, ఇలా వంకాయ ఇవి కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది. అలా కూడా బాగుంటుంది, కానీ ఇలా అయితే ఇంకా బాగుంటుంది. పూర్తిగా వంకాయ మగ్గిపోవాలి, ఇదే వరకు వేపుదాం. వంకాయలు పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా చట్నీకి. ఈలోపు గారెల పిండి కలుపుకుందాం. గారెల పిండి నేను రుబ్బేసి పెట్టుకున్నా, ఇలా గట్టిగా ఉండాలి, గారె రావాలి కదా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసా. ఇది పొట్టు, పూర్తిగా నేను పొట్టుపప్పు నానబెట్టుకున్నాను అనమాట. అందుకే పొట్టు కొంచెం ఉంచుకుంటేనే బాగుంటుంది పొట్టుపప్పుకి. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసాం కదా. ఇవన్నీ వేసిన తర్వాత నీట్గా కలిపేయాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు అన్నీ కలిపేసానండి గారెల పిండికి. ఇది పక్కన పెట్టేద్దాం. పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు వేగిపోయినాయి, చూసారు కదా. ఇలా మగ్గిపోవాలి వంకాయ. స్టవ్ కట్టేసేద్దాం, చల్లారితాయి. దోసకాయ పచ్చడికండి నేను వేపుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకున్నా. కొంచెం జీలకర్ర, ఉప్పు, 2-3 ఎల్లుల్లిపాయ గబ్బాలు, కొబ్బరి, చింతపండు, క్యారెట్ ముక్కలు. క్యారెట్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మామూలుగా దోసకాయ పచ్చట్లు వేయిపోయినా పర్లేదు, కొంచెం నేను బాగుంటుందని వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా, మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపిచ్చిగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేద్దాం. ఇవి అసలు మిక్సీ ఎక్కువ తిప్పక్కర్లేదు, ఒక్కసారే మనకి పచ్చడంతా కలిసేలాగా అంతే. మనం గిన్నెలో వేసైనా కలిపేయచ్చు, ఒకసారి తిప్పితే అదే కలిసిపోయిద్ది అని చెప్పి అంతే.
అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. మిక్సీ పట్టేసుకున్నాం కదా, దోసకాయ ముక్కలు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు చట్నీ తాలింపు పెట్టేద్దాం. దోసకాయ పచ్చడికి నేను నూనె పోసుకుని తాలింపు దినుసులు జీలకర్ర అన్నీ వేసాను. పచ్చడికి తాలింపు కూడా అయిపోయిందండి. కొత్తిమీర కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు పచ్చడిలో తాలింపు పెట్టేద్దాం. తాలింపు పెట్టేశానండి. చూసారు కదా, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. గార్లిక్ నూనె పెట్టుకున్నానండి. గారెలు వేసేసుకున్నా. నూనె వేడయింది. అయిపోయినాయండి. అయిపోయింది గారెలు, తీసేద్దాం. చూసారు కదండి, ఈరోజు టిఫిన్ గారెలు దోసకాయ చట్నీ రెడీ అయిపోయినాయి. చూసారు కదా, ఇంతే సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో గారెలు చట్నీ. టిఫిన్ పనులు అయినాయి కదండి. ఈ కూర రొయ్యలు తీసుకున్నాం. ఈ రొయ్యలకి నడుమ పేగు ఉంటుంది కదా, ఇదంతా నీట్గా చేసేసి కడుక్కున్న తర్వాత చూపిస్తాను. చూసారు కదా రొయ్యలు కూరకండి. ఇది మామూలుగా బండి పెట్టుకుని ఆయిల్ పోసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసా. ఉప్పు కల్లుప్పు వేసుకున్నా. రొయ్యల పులుసు, పచ్చి రొయ్యల పులుసు చేస్తున్నా. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత రొయ్యలు వేద్దాం. రొయ్యలు నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇది నడుమే పేగు ఉంటుంది కదా, అది కూడా తీసేయాలి. చూసారు కదా, మొత్తం అన్ని కడిగేసి పక్కన పెట్టుకున్నా. ఉల్లిపాయలు పూర్తిగా మగ్గక ముందే రొయ్యలు వేసేస్తున్నా. మరీ ఉల్లిపాయ ఎర్రగా వేయకూడదు, మామూలు కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు రొయ్యలు వేసాం కదా, కాసేపు మూత పెట్టేద్దాం. రొయ్యలు మగ్గిపోయినాయి కదా, పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇది పులుసు కాబట్టి మసాలా పొడులు ఏమి వేయట్లేదు నేను. చింతపండు పులుసు పోతాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వరకే వేసాను. కారం, కారం అన్నీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసాం కదా, ఒక్క నిమిషం అట్ట మగ్గనిద్దాం. ఈ చింతపండు పులుసు పోసుకుందాం. మగ్గిపోయిందండి. అన్ని ఉప్పు కారాలు వేసిన తర్వాత చింతపండు పులుసు పోసేద్దాం.
సరిపోయిద్ది పులుసు. ఇక మనం కొంచెం ఉడికేటప్పుడు ఉప్పు చూసుకుని మళ్ళీ వేద్దాము. ఓ పచ్చిమిరపకాయ వేసాను చాలు. ఇక ఎగిరుద్ది, పెట్టేద్దాం మూత. కొత్తిమీర వేసుకుందామండి. రెడీ అయిపోయింది రొయ్యల పులుసు, పచ్చి రొయ్యల పులుసు. ఇంతేనండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో పచ్చి రొయ్యల పులుసు. చూశారు కదా వీడియో. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.